హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద నేచురల్ టాక్స్. మనలో చాలామంది ఎలక్షన్ కోసం అసలు మనకు ఓటు ఉందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. ఈ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ నేను డెస్క్టాప్లో చెప్తున్నానండి. ఫస్ట్ ఇలా విండో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రల్ రోల్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ ఓపెన్ అయితే నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే కిందన ఎలక్ట్రల్ రోల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఉంది చూసారా, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పీడిఎఫ్ ఈ రోల్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా స్టేట్ వైజ్ వస్తుందండి. స్టేట్ వైజ్ వస్తే పర్టికులర్గా స్టేట్ చూస్ చేసుకోవాలి మనం. నేనైతే ఆంధ్రప్రదేశ్ చూస్ చేశాను. తర్వాత సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చూసారా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే నేనైతే ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చూసారా, అందులో పర్టికులర్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుని నేనైతే పిఠాపురం సెలెక్ట్ చేస్తున్నా. గెట్ పోలింగ్ స్టేషన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ అండి. పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ. అయితే ఇక్కడ ఫైనల్ రోల్ అని చూసారా, ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఉంటుందండి. మనకి తెలుగు డేటా కావాలితే తెలుగు, ఇంగ్లీష్ డేటా కావాలితే ఇంగ్లీషు. నేనైతే ఈ ఫైనల్ రోల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసాక మనకి ఇక్కడ ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్ ఓపెన్ అయితే వెరిఫికేషన్ కోడ్ ఒకటి, ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ రెండు చూపిస్తుందండి. ఈ పాపప్ అందరికీ ఇదే విండోలో చూపించకపోవచ్చు, కొందరికి వేరే విండోలో ఓపెన్ అవుతుంది. అది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ది, అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసాక ఇలా పీడిఎఫ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది పర్టికులర్గా ఓటర్ జాబితా అండి. ఇది కిందకి స్క్రోల్ చేస్తే మన డేటా అంతా మన నేమ్, మన ఓటర్ ఐడి నేమ్ ఎక్కడ ఉందో చూస్ చేసుకోవచ్చండి. ముందర మన నేమ్ ఎక్కడ ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మొత్తం డేటా అంతా అందులో ఉంటుంది. ఇదండి, ఇంత ఈజీగా మనం ఓటు ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి, అసలు నాకు ఓటు ఉందా లేదని కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా డౌట్లో ఉండొచ్చు, అందుకే ఇది మీ ఫ్రెండ్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.